సౌమ్యను కాపాడుకోవడానికున్నది ఒక్కటే దారి బావా. అదేంటంటే ఇంతకు మించి మరో మార్గం లేదు బావా. ఏమంటావు బావా? ఇలా ఎలా ఆలోచించగలిగావా అని? అది ఎంత రిస్కో తెలుసా? సౌమ్యను కాపాడుకునే మార్గం అది కాదు. నీ ఆలోచన రాంగ్. ఇలాంటి వాటికి నేనెప్పుడూ సపోర్ట్ చేయను. అసలు ఈ విషయం నా ముందు ఇలా చెప్పగలుగుతావని నేను అనుకోలేదు. అది కాదు బాబా, నాకిష్టం లేదు. ఇందుకు నేను ఒప్పుకోను. ఇంకేదైనా ఉంటే చెప్పు, ఒప్పుకుంటాను, అండగా ఉంటాను. దీనికి మాత్రం నో. ఐఎమ్ వెరీ సారీ. నన్ను కాదని నువ్వు ముందడుగేశావో బాగుండదు. కిడ్నాప్ చేసిన వాళ్ళ డిమాండ్ని తీర్చకపోతే మాత్రం సౌమ్య ప్రమాదంలో పడిపోతుందక్క. వాళ్ళు డబ్బులు అడుగుంటే ఇంట్లో గాని నీతో గాని చెప్పుండేదాన్ని. పోయి పోయి అమ్మవారి విగ్రహాన్ని అడుగుతున్నారు. అవని చెప్పిందాన్ని బట్టి చూస్తే అవని మన పాపని మన దగ్గరికి తీసుకొచ్చేలా కనిపించట్లేదు. పాపం తను కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోయింది కదా. తోడబుట్టిన చెల్లి ప్రమాదంలో ఉంది. మరోవైపు కడుపును పుట్టిన బిడ్డ ఆపదలో ఉంది. అసలేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఏం ఆలోచించుకున్నావని అడగడానికి కూడా నోరు రావడం లేదు. అలాగే సౌమ్య ఫోటోని ఫ్రెండ్స్ అందరికి పంపించి ఎక్కడైనా కనిపించినా లేదంటే ఏవైనా వివరాలు తెలిసినా వెంటనే చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాను. బావా కొంచెం తొందరగా పోనివ్వు. అక్క ఫోన్కొచ్చిన నెంబర్ ఎవరిదో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని చాలా కంగారుగా ఉంది. 5 minutes లో రీచ్ అయిపోతాం. అవనికి నాకు, సుజాతకి నాకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ పాపం మధ్యలో చిన్న పిల్ల ఏం చేసింది? ఆ పిల్ల విషయంలో నన్ను ఎలా నిందిస్తారు? అందుకే నేనైనా నా ప్రయత్నం చేసి తొందరగా అందరి ముందుకి పాపని రప్పించగలిగితే నా మీద పడిన మచ్చ తొలగిపోతుంది కదా అత్తయ్య. అందుకే ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తున్నాను. అవునమ్మా, సౌమ్య విషయంలో నా భార్య మీద నింద పడిన దగ్గర నుంచి నా భార్య సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. ఎలాగైనా తన మీద పడ్డ నిందని తొలగించుకోవాలని చాలా ఆరాటపడుతోంది పాపం. సౌమ్యకి ఎలాంటి ఆపద కలగకూడదని అమ్మవారికి మొక్కుకున్నాను. అలాగే అమ్మవారిని కూడా నువ్వు ఈ ఇంటి నుంచి ఎలా బయటికి పోతావ్, నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పాను. పాప గురించి నువ్వు చక్కగా మంచితనంతో ఆలోచిస్తున్నావు. అయినా సరే నిన్ను నిందించారు. అవునమ్మా, నిహారిక కూడా నీలాగే మంచితనానికి మారుపేరు. జరుగుతున్నవి చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. అంతా మంచి జరుగుతుంది, మీరేం దిగులు పడకండి అత్తయ్య. ఈ కుటుంబానికి అమ్మవారు మీరు. మిమ్మల్ని విడిచి ఆ అమ్మవారు ఎక్కడికి పోదు. అమ్మా,
శృతిలో తప్పిన ప్రమాదం అన్నట్టు కొంచెం ఇంచులో తప్పించుకున్నాం. నాకైతే మరణ పంచులు దాకా వెళ్ళొచ్చినట్టు అనిపించింది. ఇంకా నయం ఈ సిమ్ కార్డు చూడలేదు. చూసింటే ఆరాలు తీసుండే వాళ్ళు. వీటి గురించి కూడా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుని వాళ్ళం. దొంగ కాల్స్ మాట్లాడుతున్న ప్రతిసారి సుజాతకు వాడుతున్న సిమ్ కార్డ్ని ఫోన్లో వేస్తున్నావు. ఎప్పుడో ఒకసారి దొరికిపోవు కదా. అప్పుడప్పుడు వాడుతున్నాను కాబట్టి దొరికే ఛాన్సే లేదు. ముందు సిమ్ కార్డ్ మార్చు, అలాగే ఈ దుకాణాన్ని కూడా దాచిపెట్టు. లడ్డు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి లడ్డు.